ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. చర్చ జరిగితే నిజాలేంటో తేలుతాయన్నారు. 4 గోడల మధ్య చర్చించుకుంటే శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగాలన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. చర్చ జరిగితే నిజాలేంటో బయట వస్తాయని చెప్పారు. 4 గోడల మధ్య చర్చ కంటే శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగాలన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. చర్చ జరిగితే నిజాలేంటో బయటకు వస్తాయన్నారు. 4 గోడల మధ్య చర్చించే కంటే బదులు శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగాలన్నారు కేటీఆర్. రైట్, గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ ఫార్ములా రేస్ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలి. 4 గోడల మధ్య చర్చ జరిగింది, జనాల్లోకి పోదు, కేబినెట్ లో గంటలు చర్చించారు అని చెప్తున్నారు కదా. ఈ ఫార్ములా రేస్ అంశం ఏదైతే ఉంటుందో వాళ్ళ అవినీతి జరిగిందని ప్రభుత్వం అంటుంది కదా. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెడితే 4 కోట్ల ప్రజానీకానికి వెళ్తుంది. అదే విధంగా వాళ్ళ అవినీతి జరిగిందా జరగలేదా అనేది కూడా బయటకు తెలుస్తుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టాలనేది కూడా కేటీఆర్ లేఖ రాశారు. అంతకు ముందు కేటీఆర్ లేఖకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా స్పీకర్ ఛాంబర్లకు వెళ్ళారు. వాళ్ళు కూడా ఈ కార్ రేస్ అంశం పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని కూడా స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్ రేస్ అంశమే పెద్ద చర్చాంశనీయంగా మారింది, హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి కేటీఆర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి కేటీఆర్ కూడా ఘాటుగానే లేఖ స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. 4 గోడల మధ్య జరిగిన చర్చ కాదు, కేబినెట్ లో చర్చ చేసి కేటీఆర్ పైన ఆరోపణలు చేయడం కాదు, అసలు ఈ కార్ రేస్ అంశంలో ఏం జరిగింది, నిజాలు నిగ్గు తేలాలంటే అసెంబ్లీలోనే చర్చ జరిగితే నిజాలు నిగ్గు తేలుతాయి, 4 కోట్ల ప్రజానికానికి కూడా తెలుస్తుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రైట్ రాజిరెడ్డి, అయితే రీసెంట్లీ మనం చూసాం పొంగులేటి చెప్పడం జరిగింది 2-3 రోజుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి 15 రోజులు సమావేశాలు జరపాలని కేటీఆర్ చెప్పడం జరుగుతుందా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పొచ్చా దీన్ని? అంటే కాంగ్రెసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 పథకాలు ఇచ్చాయి. ఆ 13 పథకాలను అమలు చేయలేకపోతుంది. వాళ్ళకు గ్యారంటీలు ఏమైతే ఇచ్చిందో వాటికే చట్టబద్ధత కల్పించలేకపోతుంది. వీటన్నిటిని కూడా సైడ్ ట్రాక్ పట్టియడానికే లేనిపోని ఆరోపణలు చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్ రేస్ అంశంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా నిజాలు నిగ్గు తేలాలన్నా, అసలు నిధుల దుర్వినియోగం జరిగిందా జరగలేదా తెలవాలన్నా కానీ అసెంబ్లీ సాక్షిగా చర్చ పెడితేనే నిజాలు బయటకు వస్తాయనేది కూడా బీఆర్ఎస్ అంటుంది. ఈ యొక్క నేపథ్యంలోనే కేటీఆర్ లేఖ రాసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అసలు అసెంబ్లీలోనే చర్చ పెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా, అసలు అసెంబ్లీలోనే చర్చ పెట్టాలి, ముఖ్యమంత్రి పదే ఆరోపణలు చేస్తున్నారు కదా, అసెంబ్లీలో చర్చ పెడితేనే నిజాలు నిగ్గు తేలుతాయనేది కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశిలో సారాంశం ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కార్ రేస్ అంశంలో అసలు హైదరాబాద్ ఖ్యాతిని పెంచిందే ఇది. ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ ప్రఖ్యాతలు పెరిగినాయి అన్నది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఇటు ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా చర్చ జరుగుతూనే ప్రజల్లోకి వెళ్తుంది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన దానిలో కేటీఆర్ పేర్కొన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.
మోదీ రక్షించిన అదానిని అమెరికా వదిలిపెట్టదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశాన్ని అదాని చేతుల్లో పెట్టాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అదానిపై జేపీసీ విచారణ జరిపించారు.